స్టాండింగ్ ఆఫ్ లైట్లో చేసిన ఆవిష్కరణకు 1930లో నోబెల్ బహుమతి పొందాను. నా పేరు చంద్రశేఖర్ వెంకట్రామన్. నా ఆవిష్కరణను రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. సైన్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయుడిగా నన్ను గుర్తిస్తారు. వాయువు న్యూక్లియర్ ఫ్యూజన్ అనే చర్యకు లోనై హీలియం గ్యాస్గా మారుతూ విపరీతమైన శక్తిని వెలువడుతుంది. నక్షత్రాలలో ఇంధనం అయిపోయినప్పుడు అది వైట్ డ్వార్ఫ్గా మారుతుంది. ఈ వైట్ డ్వార్ఫ్ యొక్క మాస్ అనేది సూర్యుని మాస్ కంటే 1.4 రెట్లు మాత్రమే ఉండాలి. అంతకు మించితే అది కుప్పకూలి ఒక న్యూట్రన్ స్టార్గానో లేక బ్లాక్ హోల్గానో మారి డెడ్ స్టార్ అవుతుంది. దీనినే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. దీనిని ఆవిష్కరించిన నా పేరు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. నాకు 1983లో భౌతిక శాస్త్రాలలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నన్ను మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నా పేరు టెస్సీ థామస్. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో చేరాను. అగ్నిక్షిపణి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించాను. నా కృషి వల్ల భారతదేశపు రక్షణ సామర్థ్యం మరింత బలపడింది. భారతీయ మూలాలున్న తొలి మహిళా యాత్రికురాలుగా నన్ను గుర్తిస్తారు. నా పేరు కల్పన చా. నేను 1997లో కొలంబియా అనే అంతరిక్ష నౌక ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళాను. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. కృషి పట్టుదల ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నా జీవితమే స్ఫూర్తి. నా పేరు APJ అబ్దుల్ కలాం. భారత అంతరిక్ష మరియు క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించాను. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణుల అభివృద్ధిలో నాయకత్వం వహించాను. వృక్షశాస్త్రంలో అద్భుత ఆవిష్కరణలు చేసి క్రెస్కోగ్రాఫ్ను రూపొందించి దాని సహాయంతో మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాయో నిరూపించిన నా పేరు జగదీష్ చంద్రబోస్. నేను రేడియో తరంగాలు, మైక్రో తరంగాలపై ఎన్నో పరిశోధనలు చేశాను. నన్ను రేడియో విజ్ఞాన పితామహుడుగా పిలుస్తారు. భారత హరిత విప్లవ పితామహుడిగా పిలువబడ్డ నేను MS స్వామినాథన్. భారతదేశంలో ఆహార కొలత సమస్యలను తగ్గించేందుకు అధిక దిగుబడి గల గోధుమలు, బియ్యం వంగడాలు ప్రోత్సహించాను. నా పరిశోధన వలన మన దేశంలో ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగింది. రామన్ మెగసెస్ అవార్డు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నాను. భారతదేశాన్ని అంతరిక్ష యుగంలోకి నడిపిన నా పేరు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. తుంబాలో స్పేస్ టెక్నాలజీ సెంటర్, అహ్మదాబాద్లో ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ వంటి సంస్థల ఏర్పాటు నా ఆలోచనల ఫలితమే. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1975లో ప్రయోగించడంలో నాదే ప్రధాన పాత్ర. భారత అంతరిక్ష రంగ పితామహుడిగా నన్ను గౌరవిస్తారు. భారత ఆధునిక పరిశ్రమ పితామహుడిగా పిలువబడిన నా పేరు ప్రఫుల్లా చందర్. ఔషధ పరిశ్రమలనే కాకుండా జ్యూట్ మిల్స్, సాఫ్ట్ ఫ్యాక్టరీస్, రసాయన కంపెనీల వంటి వాటిని స్థాపించడం ద్వారా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాను. భారత అణుశక్తి కార్యక్రమానికి ప్రసిద్ధి పొందిన నేను హోమీ జహాంగీర్ బాబా. నేను గొప్ప శాస్త్రవేత్తగా భారత విజ్ఞాన అభివృద్ధికి సేవలు చేశాను. శాస్త్ర సాంకేతిక రంగంలో నేను భారత్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాను. వస్తువులనే కాదు, ప్రాణులను కూడా ఉత్పత్తి చేయవచ్చు. దైవకార్యం లేదా ప్రకృతి రహస్యంగా భావిస్తూ ఉన్న ఈ సృష్టిని ప్రయోగశాలలో సాధ్యం చేసి చూపించాను. నా పేరే హరగోవింద కరోనా. నన్ను జన విజ్ఞాన ఖజానాగా పిలుస్తారు. నేను కృత్రిమ జనువు అనగా సైంటిఫిక్ జీన్స్ను కనుక్కున్నాను. జెనెటిక్ కోడ్లో నేను చేసిన పరిశోధనకు గాను నన్ను 1968లో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్